హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. మన ఇండియాలో ఈ మధ్య రియల్మీ నుంచి రియల్మీ 8 అనే మొబైల్ లాంచ్ చేశారు. ప్రైస్తో పాటు స్పెక్స్ కూడా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ మనకి 4GB 64GB ఇంటర్నల్ 13,999 పెట్టారు, అంటే 14,000 పెట్టారు. అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి షామీ నుంచి రెడ్మీ నోట్ 10 అనే మొబైల్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి 4GB 64GB ఇంటర్నల్ మనకి 13,999 పెట్టారు. సో మనకి ఈక్వల్గా ఉన్నాయి ప్రైస్. అయితే స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉన్నాయి, ఏ మొబైల్ వర్త్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో, దాని గురించి పూర్తి మీతో మాట్లాడతాను. డీటెయిల్గా మీకు డిస్ప్లే వేస్తాను కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. సో 14,000కి రియల్మీ వర్తా, రెడ్మీ వర్తా, ఏ మొబైల్ కొనాలి, దాని గురించి మొత్తం వివరంగా మీకు చెప్తాను. స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి టాపిక్లకు వస్తే ఫస్ట్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక్కడ మాత్రం పక్కాగా విన్నొచ్చేసరికి షామీ నుంచి వస్తున్న రెడ్మీ నోట్ 10. ఈ మొబైల్ చాలా స్లిమ్గా ఉంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో డిజైన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ టచ్ కానీ చాలా బాగుంటుంది రియల్మీ 8తో పోల్చుకుంటే. సో మనకి వెయిట్ పరంగా అయితే రియల్మీ 8 వచ్చేసరికి 195 గ్రామ్స్ ఉంటుంది, అండ్ షామీ వచ్చేసరికి 178 గ్రామ్స్ ఉంటుంది. సో ఎంత లైట్ వెయిట్గా ఉందో మీరే ఆలోచించండి. అండ్ మనకి రెండు కూడా మనకి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా 3 సపోర్ట్ చేస్తుంది. అండ్ షామీలో వచ్చేసరికి IP53 డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రొటెక్షన్స్తో మనకి లభిస్తుంది. అండ్ డిజైన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ టచ్ కానీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది షామీ. సో ఇక్కడ మాత్రం పక్కగా విన్ను షామీ. నెక్స్ట్ డిస్ప్లే వైజ్ అయితే కనుక ఇక్కడ మాత్రం పక్కగా విన్ను షామీ Mi 10 వచ్చేసరికి 6.43 ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 1100 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. పిక్సెల్ పంచ్ 1080x2400, పీపీ వచ్చేసరికి 409 ఉంటుంది. రియల్మీ 8 వచ్చేసరికి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. అండ్ 120 హెచ్డీ వస్తుంది. అండ్ పిక్సెల్ పంచ్ 1080x2412, పీపీ వచ్చేసరికి 400 ఉంటుంది. సో ఇక్కడ మాత్రం డిస్ప్లే క్వాలిటీ పక్కగా విన్ వచ్చేసరికి షామీ అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే రియల్మీ 8 వచ్చేసరికి మీటి నుంచి వస్తున్న G96 ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్. Mi 10 వచ్చేసరికి స్నాప్డ్రాగన్ నుంచి వస్తున్న 670 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 11nm ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్ పరంగా ఏది బెటర్ అంటే రెండు టై ఉంటాయి. కానీ మనకి రియల్మీ కన్నా రెడ్మీ అనేది స్నాప్డ్రాగన్ చాలా బెటర్గా ఉంటుంది. మీకు గేమింగ్ అయితే కనుక రెండు మనకి యావరేజ్ గేమ్స్ రన్ చేయగలదు, కానీ హెవీ గేమ్స్ అంతగా రన్ చేయలేదు. సో మల్టీ టాస్కింగ్ కానీ మీరు గేమింగ్ చిన్న గేమ్స్ ఆడదామన్నా, ఫ్రీ ఫైర్ కానీ, క్యాండీ క్రష్ కానీ, ఏదో సంథింగ్ కొన్ని గేమ్స్ ఆడదామంటే రెండు మొబైల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి, పర్వాలేదు. హెవీ గేమ్స్ ఆడినప్పుడు మనకి రెండు మొబైల్స్ కూడా హీట్ అవుతాయి అండ్ మనకి ల్యాగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఒక మీడియం గేమ్స్ని రన్ చేయగలవు. ఇంకా ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే సేమ్ టు సేమ్ మనకి 4GB 64GB ఇంటర్నల్ 6GB 64GB ఇంటర్నల్ డెడికేటెడ్ స్లాట్ వేసుకోవచ్చు కాబట్టి బెటర్. ఇంకా నెక్స్ట్ కెమెరాస్. రియల్మీ 8 మనకి బ్యాక్స్ 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 1080 30 రికార్డ్ చేసుకోవచ్చు. షామీ వచ్చేసరికి బ్యాక్స్ 4 కెమెరాలు ఉంటాయి. 5 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. 4K రికార్డ్ చేసుకోవచ్చు. 30 ఫ్రేమ్స్లో 1080p, 30 ఫ్రేమ్స్ 60 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా కెమెరా వైజ్ ఏది బాగుందంటే కనుక ఇక్కడ మాత్రం రెండు ఈక్వల్గా ఉంటాయి. మీకు 50 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా, ఇది 40 మెగాపిక్సెల్ ఇచ్చారని మరి ఏమనుకోకండి, రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇంకా కాస్త కూస్త చెప్పాలంటే కనుక మనకి చాలా డెప్త్గా కనిపిస్తే కనుక షామీలో చాలా డెప్త్గా కనిపిస్తుంది. కానీ మనకి ఒక న్యాచురల్గా కనిపించాలి, ఒక బ్యూటీస్ చూపించాలి అంటే కనుక మీకు రియల్మీలో కొంచెం బెటర్గా ఉంటుంది. లేడీస్ ఇష్టపడుతుంటారు ఆ కెమెరాస్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ సెల్ఫీ వచ్చేసరికి రియల్మీ 8 16 మెగాపిక్సెల్ వస్తుంది, అప్రోచ్ 2.1తో వస్తుంది. 1080 30 రికార్డ్ చేసుకోవచ్చు. రెడ్మీ 10 వచ్చేసరికి 30 మెగాపిక్సెల్ 2.5తో వస్తుంది. 1080p 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ పరంగా ఏది బెటర్ అంటే ఇక్కడ మాత్రం రియల్మీ ఇస్ ద బెటర్ అవుతుంది. 16 మెగాపిక్సెల్ 30 మెగాపిక్సెల్ అంటే కనుక మీకు జూమ్ చేసే కొద్ది మీకు పిక్సెల్ విడిపోతూ ఉంటుంది. సో మీకు షామీతో పోల్చుకుంటే రియల్మీ అనేది ఫ్రంట్ కెమ్ బాగానే ఉంటుంది. మీరు ఏదైనా వ్లాగ్ ఛానల్ పెడదామన్నా, యూట్యూబ్ ఛానల్ పెడదామన్నా సరే మీకు ఫ్రంట్ కెమెరా నుంచి మనకి చాలా డెప్త్ కనిపిస్తుంది. వీడియో క్వాలిటీ వచ్చేసరికి 60 మెగాపిక్సెల్. అండ్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది షామీ వచ్చేసరికి. ఇది మాత్రం మనకి ఓన్లీ లౌడ్ స్పీకర్తోనే వస్తుంది. రెండిట్లో మనకి 3FM జాక్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే రెండు మొబైల్స్ కూడా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బట్ రియల్మీ 8 వచ్చేసరికి ఓన్లీ 8 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేశారు. షామీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 30 వాట్స్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు. టైప్స్తో వస్తుంది. USB 2.0 సపోర్ట్ చేస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండిట్లో ఏది బాగుందంటే మీకు పక్కగా విన్నసరికి షామీ నుంచి వస్తున్న రెడ్మీ నోట్ 10.
బికాజ్ మనకి డిస్ప్లే బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి అండ్ మనకి ప్రాసెసర్ బాగుంది, ఛార్జర్ బాగుంది, బ్యాటరీ కూడా చాలా బాగుంది. ప్రైస్ ఒకప్పుడు మనకి ఈ మొబైల్లో మనకి 12,000 తీసుకొచ్చారు కాబట్టి మనకి అలవాటు చేసేసారు. సో కాబట్టి మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తే బాగుని అనుకున్నాం కానీ సో మనకి చిప్ సెట్ మనకి కొంచెం స్లాట్లు కొంచెం మనకి అమౌంట్ పెరగడం వల్ల మనకి ఈ మొబైల్ అనేది 14,000కి వెళ్ళిపోయింది. సో 14,000లో అండ్ రియల్మీ 8తో పోల్చుకుంటే రియల్మీ 8 బెటర్ అండ్ షామీ నుంచి వస్తున్న రెడ్మీ 10 బెటర్ అంటే పక్కాగా మీకు రెడ్మీ 10 అని చాలా చాలా బెటర్. మీ దగ్గర 14,000 ఉంటే పక్కాగా మీరు షామీకి వెళ్ళిపోవచ్చు. ఇది ఎందుకు మైనస్ అంటే ఓన్లీ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, బెటర్ 128GB అవుతుందని పర్వాలేదు తీసుకోవచ్చు. మీకు డిస్ప్లే క్వాలిటీ అంతగా అవసరం లేదంటే కెమెరాస్ బ్యాక్ కెమెరా బాగుంటుంది, ఫ్రంట్ కెమెరా బాగుంటుంది మెయిన్ కెమెరా అయితే. ఇంకా బ్యాటరీ అయితే పర్వాలేదు కానీ ఛార్జర్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. సో ప్రాసెసర్ అంటారా పర్వాలేదు బెటర్ బాగానే ఉంటుంది, ఒక మిడ్ టర్మ్స్ బాగా రన్ చేయగలదు. కాబట్టి ఇంకా మెయిన్ కాన్ చెప్పాలంటే కనుక ఇందులో మనకి 4K రికార్డింగ్ ఇవ్వలేదు. ఇప్పుడున్న 10,000 మొబైల్లో మనకి 4K రికార్డింగ్ ఇచ్చారు కానీ ఈ మొబైల్ 4K రికార్డింగ్ సపోర్ట్ చేయదు అనుకుంటా. సో మీరే ఆలోచించండి. ఓకే అర్థమైంది కదా. సో 14,000 ఉంటే మీరు పక్కకు షామీ మొబైల్ తీసుకోవచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. సో నచ్చింది అనుకున్నాను, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.